నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన పరిస్థితిని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటువంటి కంపెనీలకి భూముల కేటాయింపుని ప్రతిపక్షం తప్పుబడుతూ ప్రచారాలు హోరెత్తిస్తుంది అనేది ప్రభుత్వం వాదన. ప్రభుత్వం ఉర్సా అనే కంపెనీకి ఊరికనే ఇచ్చేసింది 99 పైసల ఎకరాకి అనేది వైసీపీ వాదన. పెట్టుబడులు పెట్టే వాళ్ళకి మేము ₹1,00,00,000 ఎకరానికి తర్వాత 50 లక్షలకి ఇచ్చామనేది ప్రభుత్వ వాదన. ది వైర్ అనేటువంటి వెబ్సైట్లో వచ్చినటువంటి కథనం మేరకు ఇదంతా నడుస్తూ ఉంది. దీన్ని బట్టి వైసీపీ విషప్రచారం చేసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడేలాంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది అనేది అధికార పక్షం వాదన. ఈరోజు ప్రధాన పత్రికలన్నీ కూడా దాన్నే ప్రచురిస్తూ వచ్చాయి. బుసలు కొడుతున్న వైసీపీ విషనాగు, పెట్టుబడులను అడ్డుకోవడమే లక్ష్యం, నాడు కియా, అమరావతి, నేడు ఉర్సా. ప్రభుత్వం ఇంత క్లారిటీ ఇస్తున్నా ఎందుకు వైసీపీ ఇంతలా ప్రచారం చేస్తూ వస్తుంది? వాళ్ళ అంతిమ టార్గెట్ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆపడమేనా? అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం అడుసుమిల్లి గారు. నమస్కారం అండి. గతంలో మనం ఒకసారి చూసాం, కర్ణాటక నుంచి కొన్ని కంపెనీలు తరలిపోతూ ఉంటే లోకేష్ ఇన్వైట్ చేశారు. రండి, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు కదా, ఆంధ్రప్రదేశ్కి రండి, మేము ఇలాంటి రాయితీలు ఇస్తాం మీకు, ఇక్కడ బాగుంటుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గురించి ప్రమోట్ చేసే ఇది చేశారు. ట్వీట్ చేస్తే దాని కింద ఆంధ్రప్రదేశ్ రామాకండి, అమరావతి మునిగిపోతుంది, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, శాంతి భద్రతలు లేవు. ఏది అధికారంలోకి వచ్చిన ఒక నెల 45 రోజుల వ్యవధిలో మీకు గుర్తుండే ఉంటుంది కదా, ట్వీట్ గుర్తుండే ఉంటుంది. సో అప్పటి నుంచి మొదలు ఇది కూడా అందులో భాగంగానే చూడాలా? ఇప్పుడు మీకు వాళ్ళది ఏంటంటే కాలకేయ ముఠా అండి. అది వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్ల ఆయనకున్న బలం ఏంటి? అభివృద్ధి చేస్తాడు, ఉపాధి కల్పిస్తాడు, వాళ్ళ భద్రత, ప్రజలకి భవిష్యత్తుకి భరోసా ఇస్తాడు. దీని మీద దెబ్బ కొట్టాలి అంతే. ఆ లక్షణాలు అయినాయి. డెఫినెట్గా అది అందరిని ఆకర్షిస్తుంది కదా. దాని మీద దెబ్బకొట్టు గతంలో సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు ఏంటి, అమరావతి విషయంలో కానీ, లేకపోతే పోలవరం విషయంలో కానీ, కియామోట్ ప్రతి దాంట్లోనూ అడ్డుకున్నారు వాళ్ళు. వరల్డ్ బ్యాంక్ లెటర్లు రాశారు వాళ్ళు, వీళ్ళకి ఏమి ఇవ్వకండి అని. అంటే అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఎక్కడికక్కడ ఎన్జిటీలో కేసులు వేయించారు ఆలస్యం అయిపోవడానికి. ఎన్జిటీలో కేసులు వేయించి ఆలస్యం అయిపోతే అది ఆలస్యం అయిపోయింది, 3 ఏళ్ళైనా కట్టలేదన్నారు. ఒక రోడ్డు దగ్గర వాళ్ళకి సంబంధించిన రైతుల చేత కావాలని సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డం పెట్టించారు. రకరకాల అది వాళ్ళకే ఇబ్బందులు. అది ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చారు రైతులు ఇస్తామని. ఎవరికోసం ఇస్తారు ఏంటండి? అయితే మరి 5 ఏళ్ళు వృధా అయిపోలా. మీకు గుర్తుండే ఉంటుంది, వైసీపీ కేంద్ర కార్యాలయం అని కొన్ని పిల్లర్లు వేసి బేస్మెంట్లు లేపారు. అది సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా అది కోలగొట్టేయాలండి. కోలగొట్టేశారు మొన్న. ఇప్పుడు అంటే మీకు ఏమవుద్దంటే అండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే భౌగోళికంగా కానీ అక్కడ సాధారణంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఎక్కువ. కోస్టల్ కారిడార్ ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి. అక్కడ పారిశ్రామికంగా అంతగా అభివృద్ధి చెందలేదు. పారిశ్రామిక పెట్టుబడులు ఎప్పుడు రాలేదు అక్కడికి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాదు ముఖ్య పట్టణం కాబట్టి, నా రాజధాని కాబట్టి అక్కడికి ఎక్కువగా భూములు కేటాయించారు. అటవీ భూములు ఉన్నాయి, అక్కడ భూములు ఉన్నాయి, మిగులు భూములు ఉన్నాయి. ఆ భూములు కేటాయించారు, అభివృద్ధి చెందింది. ఇవాళ మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అప్పుడు ఇంకో టర్మ్ చంద్రబాబు గారు ఉంటే మళ్ళీ ఇటుపక్కకైనా విస్తరించినేమో తెలియదు, కానీ ఈ లోపల జనం ఆత్రం ఆపుకోలేక లేకపోడేశారండి. లఘుశంక ఇబ్బంది పెట్టేస్తుంటే ఏం చేస్తారంటే గబక్కని ఆ లఘుశంక తీర్చేసుకుంటారు. అలాగే చేసేసారు జనం, ఆ ఓపిక పట్టలేకపోయారు. సరే, ఏదో ఇప్పుడు మళ్ళీ ఆయన 2014లో ఎన్నుకున్నారు, ఈయన మీద నమ్మకంతో ఏదో చేస్తారో బాబు మనకి ఈయన దిక్కు అనుకున్నట్టుగా ఆయన ప్రయత్నం ఏం చేస్తుంటే మళ్ళీ వీళ్ళు మొదలెట్టారు. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మోడస్ ఆపరండి ఏంటంటే, వాళ్ళకి పెత్తనం కావాలి, డబ్బు కావాలి. పెత్తనం కావాలంటే అధికారం ఉండాలి, అధికారం ఉండాలంటే డబ్బు ఉండాలి, డబ్బు ఉండాలంటే అడ్డదారులు వెతకాలి. అలాగే ఒకదానికొకటి లింకు. అదే పని చేసుకుంటే ఎక్కడ వాళ్ళు డివియేట్ అవ్వలేదు. అధికారంలో రాకముందు వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అదే పని చేశాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పని చేశాడు. ఎక్కడా కూడా ఎవరికి వెరవకుండా బరి తెగించి కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి ఎవడు ఏమనుకున్నా తన పందం చేసిపోయాడు. ఇసుక కానీ, మద్యం కానీ, భూములు కానీ, అప్పులు తెచ్చిన డబ్బులు దొబ్బేయడం కానీ, లేదా పంచాయతీరాజ్ నిధులు కొల్లగొట్టేయడం కానీ,
ఉద్యోగుల తాలూకు పిఎఫ్ ఖాతాల తాలూకు డబ్బులు లాగేసుకోవడం కానీ అన్నీ తీసేసుకుని పప్పు బెల్లాలు పంచిపెట్టి తన పని తను చేసుకుని పోయాడు. వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి అందరికీ నోళ్ళు లెగిస్తాయి. అత్యంత ప్రజాస్వామికంగా వ్యవహరించాలి అని చంద్రబాబు గారి నుంచి కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు పైన కింద మూసి కూర్చుంటారు. అది ఆయన అదృష్టం, ఇది ఈయన దురదృష్టం. ఇక్కడ టీసీఎస్ కంపెనీ, వర్షా కంపెనీ గురించి 2 ఆటల గురించి ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా వచ్చింది. అదే మనం గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చూడండి, లులు కంపెనీని తరిమేశాడు, జాకీ కంపెనీని తరిమేశాడు, కియా మోటార్స్ తాలూకు అనుబంధ వాటిలన్నట్టు కంపెనీలు అన్నట్లు తరిమేశారు. అమర్ రాజా అని ఉన్నదాన్ని ఇబ్బంది పెట్టేశారు. మీరు వెళ్ళిపోతానంటే మాకేం అభ్యం, మేమే పంపించేస్తా ఉన్నాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. పైగా అతను ఓ జోకేసాడు మధ్యలో, అసందర్భమని చెప్తున్నాను. వాళ్ళంట అసభ్య పదజాలం బూతులై మాట్లాడే అవసరం లేదు, మేము ఇప్పుడు ప్రోత్సహించు అన్నాడు. అంతకన్నా పెద్ద జోక్ ఈ శతాబ్దంలో లేదు. ఏంటండి వాళ్ళు కొత్తగా పెట్టాల్సిన పెట్టుబడి 25,000 మందికి ఉపాధి కల్పించే పెట్టుబడి తెలంగాణలో పెట్టారు. అంటే మన రాష్ట్రంలో కాకపోతే వాళ్ళకి పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఏ రాష్ట్రంలోనైనా సరే రెడ్ కార్పెట్ వేసి రెండయ్య బాబు అన్నప్పుడు ఏంటి, యువత మానవ వనరులు మన దగ్గర ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి, హ్యూమన్ రిసోర్సెస్ పెరిగిపోతూ ఉన్నాయి. వాళ్ళని ఖాళీగా ఉంచి వాళ్ళు ఏమవుతారు, జుట్లు అయి పెంచుకుని సగం గురిగించుకుని మా బైకులకి సైలెన్సర్లు తీసి రోడ్డు మీద తిరిగితే కనపడిన వాళ్ళు వేసేస్తూ ఉంటారు. గంజాయి రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న మెదడు దెయ్యాలకి ఆవాసం అంటారు, అలాగా వీళ్ళు అలా తయారవుతారు. వాళ్ళు ఉపాధి కల్పించడానికి రేపొద్దున్న ఇప్పుడు సంపద సృష్టించడం అంటే కూర్చుని ఇలాగేదో లెక్క పెడతలు చేసినట్టు డబ్బులు తయారు చేయడం కాదండి, బంగారం సృష్టించడం కాదు. వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి ఆదాయ మార్గం చూపించి తద్వారా దానివల్ల వచ్చింది సంపద పెరగడం. అంటే ఆ పనిలో ఈ టీసీఎస్నైనా ఎవరినైనా సరే వీళ్ళు మేము ఇక్కడ ఏదైనా పెట్టుకుంటామండి, మీ భూమి ఉత్తిని ఇచ్చేయండి అని అనలేదండి. మీరు రెండయ్య బాబు అని దండం పెట్టి కాళ్ళ మొక్కు తీసుకొస్తున్నారు వాళ్ళని. అది నామినల్గా ఉత్తినే ఇచ్చినట్టు ఉండకూడదని 99 ఉత్తిని ఇచ్చి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే కూడా వాళ్ళు పెట్టనంటారు. ఇక్కడ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి గ్యాంగ్ ఉన్నారంటే ఇప్పుడు వీళ్ళు మామూలుగా పెట్టుబడి పెడతానికి వస్తారండి. అతను ఏంటి అలా మాట్లాడుతున్నాడంటే మేము ఇంకొక 2 ఎకరాలు ఎక్స్ట్రా ఇస్తామని అలా వీళ్ళు మాట్లాడే మాటలకి. ఎందుకంటే వీళ్ళు ముఖం చూస్తారు. ఇప్పుడు మనం ఒక ఇంట్లోకి వెళ్తామండి, ఇల్లు కొనుక్కుందాం అనుకుంటాం, అక్కడ పాముల పుట్టలు అవి చూసామనుకోండి, ఇదేంటి పుట్టలు అవి ఉన్నాయి అంటాం. అబ్బాయి సీమలు పెట్టిన పుట్టలు అంటే పాముల పుట్టలు కాదని చెప్తారు. తర్వాత నిజంగానే పాము కనపడింది, ఇదేంటి పాము కనపడుతుంది అంటే ₹1,00,000 తగ్గించేస్తాం రేటు. అవునా కదా? ఇదే అంతే. మీరు నోరు మూసుకుంటే కొన్నాళ్ళ పాటు కనీసం 2 ఏళ్ళని నోరు మూసుకుని ఉండాలి కదా. అసలు వచ్చిన వెంటనే అంతలా ఓడిపోయిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆగకుండా వీళ్ళు పోనీ మీరైనా ఉద్ధరించేశారా? వైజాగ్ బీచ్లో ఫ్రైడ్ రైస్ను చికెన్ 65 చేసుకునే వాళ్ళకి సూట్లు కట్టేసి తీసుకొచ్చేసి చూపించారు మీరు. చంద్రబాబు నాయుడు గారి రికార్డుని కానీ వాళ్ళని కానీ ఎవడ తప్పట్లేరు. ఎందుకంటే ఆయన ఆతృత, ఆయన ఆకాంక్ష, సంకల్పం అన్నీ కూడా ఏంటంటే ఈ పిల్లలందరూ పులోమని తయారైపోతున్నారా. మీకు ఈ చదువులు మాకొద్దని చెప్పేసి సినిమా వచ్చింది ఎప్పుడో 30 ఏళ్ల క్రితం. రంగనాథ్ గారికి మంచి పేరు వచ్చింది సినిమాలో. చల్లని నాణాలను తయారు చేసే కార్ఖానా విశ్వవిద్యాలయాలని చెప్పేసి ఒక పెద్ద పాట కూడా ఉంటుంది మీద. మరి వీళ్ళందరూ చల్లాలి కదా, బయటకు డిగ్రీ పట్టుకుని వచ్చిన వాళ్ళందరూ చల్లాలంటే వాళ్ళకి ఉపాధి ఉద్యోగం ఉండాలి కదా. ఉద్యోగం ఉండాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క కంపెనీ అన్నా పెట్టాడా? వాలంటీర్ ఉద్యోగం ఇస్తాను లేదా చేపలు కొట్టెట్టుకోండి అంటున్నాడు. ఏ తల్లిదండ్రికైనా పిల్లోడు సూట్ వేసుకోవాలి, టై కట్టుకోవాలి, శుభ్రంగా షూ వేసుకోవాలి, మంచి బైక్ మీద తిరగాలి, తలాగట్ట శుభ్రంగా దూకోవాలనుకుంటారు కదా. మీ గ్యాంగ్ లాగా నీ ఫాలోవర్స్ లాగా జుట్టు గాలికి వదిలేసి సగం గొరిగించుకుని అవతలోడు భయపడేలాగా ఉండమని చెప్పరు కదా ఎవడున్నాయి. వాళ్ళు బతిమాలు తీసుకొస్తున్నారు. 99 పైసలకి ఇస్తున్నాడు, ఉత్తినేమని అడుగుతాను నేను. ఇంకా ఎంతో కొంత ఏముండాలి వాళ్ళకి. ఒక 50 ఎకరాలు ఇచ్చారు, ఇంకో 50 ఎకరాలతో 50 కోట్లు ఇస్తామని చెప్పాలా. బేగా కట్టేయండి బాబు, బేగ ఉద్యోగాలు ఇచ్చేయండి అని. ఇక వర్షా కంపెనీ, వర్షాయో అరుసు ఏదన్నా కానివ్వండి, వాళ్ళు ఎంతో కొంత డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. ఒకవేళ వాళ్ళు 2 ఏళ్ళు టైము పెట్టలేదనుకోండి లాగేసుకుంటారు. మరి వీళ్ళ నాన్నగాని వీళ్ళ గ్యాంగ్ కానీ చేసింది ఒకసారి గుర్తించుకోండి. సిగ్గులేదు వాళ్ళకి మాట్లాడడానికి. లేపాక్షి భూములేటి, బ్రహ్మణి స్టీల్స్ కోసం ఇచ్చిన భూములేటి, అక్కడ పల్నాడులో ఇచ్చినవి, పల్నాడులో సరస్వతి పవర్కి ఇచ్చినవి ఏంటి, అక్కడ ఖమ్మం జిల్లాలో 100 ఎకరాలు ఇచ్చేసింది అనిల్ కాళ్ళకని. వీటి గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఏకంగా గాలి జనార్దన్ రెడ్డికి కొండల తవ్వేసుకోమని ఇచ్చేసి ఒక పరిటాల రవీంద్ర గారిని చంపించేయారు కదా మీరు. ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఏని అతను అడ్డం తొలగించుకున్నారు చంపించేసి. ఆయన ఉంటే ఇలా ఆటలు సాగవు. ఆయన అంటే వచ్చబడిపోద్ది వీళ్ళందరికీ. లఘుశంక, ఉత్సాహకూడదు కావాల్సి లఘుశంక వచ్చేద్ది వీళ్ళకి. ఏంటండి
ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు బాధ చెప్పమంటారా, వీళ్ళు టార్గెటెడ్గా తీసుకోకూడదు. ఇది ఈ వర్షా కంపెనీ అందులో ఉన్న వాళ్ళు ప్రతి దానికి కులం చూస్తున్నారా, మీరు దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో తెలుసుకుంటే మీకు కొంత క్లారిటీ వస్తుంది. షిరిడీ సాయి ఉంది, మళ్ళీ వాళ్ళకే కాంటాక్ట్ ఇచ్చారు కదా. తెలుగుదేశం వాళ్ళు లబోదీపం అన్నారు కానీ సాక్షి కానీ జగన్ రెడ్డి కానీ మాట్లాడా. పోలవరం ఇలా అధ్వానం అయిపోవడం కారణం మేఘావాళ్ళని తెలుసు కదా అందరికీ. మనమే బోల్డ్ సార్లు మాట్లాడాం కదా. మళ్ళీ మేఘావాళ్ళని చేయండి బాబు మీరు అంటారు. ఏంటి కారణం ఏంటి? వేరే దారి లేదు కాబట్టి. మరి దాని గురించి ఎందుకు మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి? వీళ్ళు మళ్ళీ కులాలని మతాలని తీసుకొచ్చే ఉద్దేశంలో ఉన్నారు. ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి. అతను ఎవరో కూడా రూపాయి కాని పట్టుకెళ్ళి ఈ రూపాయికి చేప రావట్లేదు, రూపాయి కొండం కూడా రావట్లేదు, రూపాయికి కొండ వచ్చేసింది నాకు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అతను ఏం చేయాలి? వీళ్ళు సరే రూపాయికి ఏమో 100 కోట్లకి ఇస్తాం కానీ ఉద్యోగాలు ఇప్పించానా అని చెప్పి మాట్లాడాలి కదా. మళ్ళీ వీళ్ళే అతనికి ఇంకో కాంట్రాక్ట్ ఇస్తారు, ఇంకా బాగా మాట్లాడవేయండి డబ్బు అని. వీళ్ళ కోసం ఉత్తిని మాట్లాడి వాళ్ళం కనీసం చూడండి వీళ్ళు ఎవరో తెలదు వాళ్ళకి. ఎంఓయూలో పర్ఫెక్ట్గా ఉంది. 2 ఏళ్లలో ఏమండి మొదలు వీళ్ళు ఏమైనా తెలియదు కూడా వీళ్ళకి మళ్ళీ పొట్టకొత్త అక్షరం మొక్కలు లేని వాళ్ళ ఆత్రం ఏంటి? వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో వాళ్ళు బతిమాలు బామాలి వాళ్ళందరినీ తీసుకొచ్చి కంపెనీలు పెట్టించడానికి అనకాపల్లి దగ్గర స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. వీళ్ళు కూడానండి, ఈ కూటమి ప్రభుత్వం కూడా అమరావతి విషయంలో ఇన్ని కోట్లు పెడుతున్నాం లేకపోతే ఎంత చేస్తున్నాం, ఇది దాని గురించి మాట్లాడకూడదు, అనవసరం. ఎందుకు? ఆల్రెడీ మీరు అమరావతి గురించి 10 ఏళ్ళ తర్వాత మాట్లాడాల్సినవి కూడా 4 ఏళ్ళలో మాట్లాడేశారు మీరు. ఇక మీరు చేసుకుంటా పోతామే, మిమ్మల్ని ఎవడో తప్పు పట్టడం, మీ చిత్తశుద్ధిని ఎవడో శంకించడం. మీరు వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చెప్పుకోవాల్సింది ఏంటి? రాయలసీమకి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? సోలార్ ప్రాజెక్టులని, డ్రిప్ ఇరిగేషన్లని, కాలువలని, వాళ్ళ ప్రాజెక్టులని, గొండల కమ్మలని, ఇలాంటివన్నీ మీరు చేస్తున్నారు కదా. అవన్నీ చెప్పుకోండి. వైజాగ్ మీకు అక్కడ ఈ టీసీఎస్లో లూలు ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా. భోగాపురం ఎయిర్పోర్టు, శ్రీకాకుళానికి ఏం చేస్తున్నారు? ఒకవేళ ఏదైనా చేయకపోతే చేయండి. గోదావరి జిల్లాని ఎలాగ మడతెట్టారు మీరు. 2 జిల్లాలను పట్టించుకోవట్లేదు అనుకోండి. అక్కడ మామిడి పూలు గట్ట తినేస్తారు కానీ దాని గురించి పట్టించుకోరు మీరు. ఏంటండి పోన్లే వాళ్ళు అలాగా మెత్తన వాళ్ళు ఆ టైప్ వాళ్ళని వదిలేండి. అడిగి వాళ్ళు లేడు ఎవడున్నాయి. పోనీ మీది ఏం చేస్తారో చెప్పుకోండి. అమరావతి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు చెప్పాల్సింది ఏమో ఉంటే కవులు కళాకారులు ఉంటారు కొంతమంది. ఆ అమరావతి తాలూకు ప్రాశస్త్యాన్ని, ఆ క్షేత్ర మహిమని, ఆ క్షేత్రంతో ఆ ప్రాంతం తాలూకు గొప్పతనాన్ని, చారిత్రక నగరం అది. ఒకనాడు ఈ భారత ఉపఖండాన్ని పరిపాలించిన నేల, ఆచార్య నాగార్జున నడయాడిన నేల, బౌద్ధం వెలసిల్లిన ప్రాంతం, ఈ ప్రపంచానికి నాగరికత నేర్పిన ప్రాంతం అది. ప్రతి ఆంధ్రుడు గర్వంతో ఉప్పొంగిపోయే ఎమోషనల్ భావోద్వేగ బంధం ఉండాలి అక్కడ అమరావతితోటి. దాన్ని పెంపొందించేలాగా ఎవరికైనా తెలియకపోతే తెలియజెప్పండి. ఆ చారిత్రక అవశేషాలను గుర్తించండి, వాటి గురించి చెప్పండి. అక్కడ ఏనాడో రాణి రుద్రమదేవి కాలంలోనే ప్రజా వైద్యశాల ఉంది అక్కడ. అటువంటివన్నీ మీరు అక్కడ శాసనాలు ఉన్నాయి, దాని చుట్టూరు ఒక మాన్యుమెంట్గా తయారు చేయండి, దర్శనీయ స్థలంగా మార్చండి. అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి, బౌద్ధం వెలిసిన ఆనవాళ్ళు ఉన్నాయి. అమరలింగేశ్వరుడి క్షేత్రం ఉంది అక్కడ. ఇవన్నీ మీరు ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పాటు చేయాలి ప్రజలకి. అంతేగాని ఆడే డబ్బులు వచ్చేసి వాళ్ళు భూములు పెరిగి ఆగవాల ఎందుకండి బాబు? ఆ మాత్రం రేట్లు ఎక్కడన్నా ఉన్నాయి. వైజాగ్లో ఉత్తరేస్తున్నారా? అమరావతిలో రేట్లు ఉంటానికి ఎక్కడన్నా రేట్లు ఉన్నాయి కదా. ఇది ఒక స్ట్రాటజీ లోపం. ఎవడికాడు ఇప్పుడు ఒకటండి, గెలిచే వరకు ఒకలాగానే. నేను పెద్దవాళ్ళని ఏమంటలేదు, వాళ్ళకి తలమూలకలు అయిపోయి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, పెద్ద లీడర్స్ అందరూ ఉన్నారు. ఎమ్మెల్యేలు నోటికి ప్లాస్టర్ చేసుకుని తినేస్తానికి మాత్రం తీస్తానండి. బియ్యం మద్యం ఇలాంటి వాటిలో కమిషన్లు తినేస్తానికి మాత్రం మూతి ప్లాస్టర్ తీస్తున్నారు, మిగతా అంతా మళ్ళీ చేసుకుంటున్నారు. దీని గురించి ఎవరు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడతలేదు బయటకు వచ్చి? యూట్యూబ్ ఛానల్లో నాట్లో మాట్లాడితే మీ పరువు తగ్గిపోద్దా? టీవీలకు వచ్చి మాట్లాడటానికే ఓట్లు కావాలి, మళ్ళీ కలెక్షన్ కావాలి, హోదా కావాలి, అధికారం కావాలి. మీకోసం ఎవరో మాట్లాడాలి, ఆ మాట్లాడేవాడు ఎవడో మీకు తెలదు. వాడు ఎదురుపడితే కూడా ఎవడో అన్నట్టు చూస్తారు గాలిలోకి. మండదా అండి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాగా బీపీ రాదా అండి? ఏదైనా అంటే మళ్ళీ బాధపడతారు. ఏమనకూడదు మళ్ళీని. ఇక్కడ విమర్శకులు ఉంటారు, ఈ ప్రభుత్వాన్ని విమర్శించి ఉంటారు. విమర్శకులు నేను తప్పు పట్టను. విమర్శ ఎప్పుడు కూడా ఉండాలి. విమర్శ ఉంటేనే మీకు వాడు సరి చేసుకోవడానికి ఉంటాయి.
విద్యలో అయినా యుద్ధంలో అయినా దేంట్లోనైనా సరే స్పర్ధ ఉండాలి. స్పర్ధ ఉంటేనే, పోటీ ఉంటేనే వాళ్ళు రాణిస్తారు. అలాగే విమర్శ ఉంటేనే వాళ్ళు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తానంటే విమర్శల్ని సద్విమర్శగా తీసుకోవాలి. ఆ విమర్శ సమాధానం చెప్పాలి సమర్థవంతంగా. దానికి మీరు మోహరించాలి. మీకు కింద స్థాయి నాయకుడి నుంచి పై స్థాయి వరకు వివిధ స్థాయిలో అనేక మంది అనేక పదవులు లాగేసుకుంటున్నారు కదా! ఆ పదవులు వచ్చిన వాళ్ళని మాట్లాడాలి కదా! ఎక్కడ దొరికితే అక్కడ మాట్లాడాలా. రైట్. ఎక్కడ వీలుంటే అక్కడ మాట్లాడాలి. ఇవాళ ప్రసార సాధనాలు అనేక మంది అనేక రకాలుగా అందుబాటులో ఉన్నాయి కదా! ఈ ఏ ఏ ఏ ఛానల్కి ఫోన్ చేసి మాట్లాడితే మీకు స్పందించరాళ్ళు. ఏ యూట్యూబ్ ఛానల్ రావయ్యా నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకో, నేను దీని గురించి చెప్తానంటే ఎందుకు ఎవరు వినడం. మీకు మాత్రం ఎవరో ఒకరు మాట్లాడాలి. బహుశా ఈ ఉర్సా గురించి నాకు తెలిసి ఎవరు మాట్లాడినట్టు కనపడలేదు. ఎందుకు మాట్లాడారంటున్నాను. కేసినేని నాని లాంటి వాళ్ళు వాళ్ళ సొంత తమ్ముడి మీద ఎలాంటి ఆరోపణలు చేశారో మనం చూసాం. 10 మంది వచ్చి మాట్లాడాలి కదా! ఎవరు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని చాలా సమర్థవంతంగా తిప్పికొట్టగలరండి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి అందరికీ అన్ని రకాలుగా ఐడియాలు ఉండాలని రూల్ ఏం లేదు. వీళ్ళు మనుషులు పెట్టుకుని ఒక స్ట్రాటజిస్ట్ని పెట్టుకుని 100 కోట్లు దొబ్బెట్టి ఇచ్చుకుంటున్నారు. అది అవసరం లేదు వీళ్ళకి. వీళ్ళందరూ తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. లేదంటే ప్రజల్లోకి తిరిగి వాళ్ళను లేకపోతే ఎవరో ఒకళ్ళు సలహా అడిగితే కూడా చెప్తారు. ఇది ఇక్కడ ఏమవుతుందంటే నాకెందుకు ఆడు మాట్లాడతాడని వీడు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే బాగుండని కొంతమంది చూస్తున్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నాడు ఎమ్మెల్యే, ఉపసభాపతి. ఆయన నియోజకవర్గం ఎలా పనిచేస్తున్నాడు, అలాగే ఎంతమంది పనిచేస్తున్నారు. అలా పోలిస్తే మళ్ళీ ఆయన మీద కోపం వద్దు. వాళ్ళకి మన మీద అభిమానమే చెప్పామనుకుంటారు. కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏదో వివాదం నడుస్తుంది మళ్ళీ. ఆయన వివాదం నడుస్తుందంటే ఆయన చట్ట ప్రకారం వెళ్తున్నాడు. ఆయన కమ్యూనిస్టులు ఏదో హడావడి. కమ్యూనిస్టులు ఏంటంటే ఎప్పుడు కూడా అందుకనే కమ్యూనిజం పెరగలేదండి. వాళ్ళకి బలం తగ్గిపోవడం కారణం అదే. అభివృద్ధి మోకాలు అడ్డం పెడతారు, దొంగోళ్ళు సపోర్ట్ చేస్తారు వెళ్ళి. వాళ్ళ దగ్గర ప్రజాపత్రిక ఏదో ఉంది, దానికి ఏంటంటే ఉంది విశాలాంధ్ర విజయవాడ నుంచి నడుస్తూ ఉంటుంది. చెయ్యి ముట్టుకోమేమనాలి కదా, నీ ముఖం చూడమనాలి కదా. అంత అరాచకం చేసినాడు అంత దొంగోడిని. ఇవన్నీ వీళ్ళ మాటలు ఎవడ విశ్వసిస్తాడో. నిజమే, నిరాశ్రయం చేయకూడదు. మరి ఏం చేయాలి? ఇక్కడ పరిష్కారం ఉండదు, సమస్యలు మాత్రం లేవనెత్తారు. పోనీ వాళ్ళ చేతిలోకి అప్పచెప్తే పశ్చిమ బెంగాల్లో చేస్తారు. వాళ్ళకి అప్పచెప్పేసామనుకోండి మీరు చేసుకోండి. నేను పచ్చి కమ్యూనిస్ట్ అండి. నాకు జెండా లేకపోవచ్చు, నేను సభ్యుడు కాకపోవచ్చు, నాకన్నా కమ్యూనిస్ట్ ఎవడో ఉండడం. నేను చెప్తున్నారు కదా, ఒక కానిస్టేబుల్ ఒక ఎండలో ఉంటేనే నేను చలించిపోయాను. నేను అలా ఎవరి విషయంలోనే సరే ఆలోచిస్తాను నేను. ఇంతకన్నా కమ్యూనిజం భావజాలం ఏముంటుందండి? ఎంతసేపు పెద్దోడి నుంచి చాను కొట్టి ఈయన కొట్టి అనాలా? వాడు కష్టపడ్డాడు, పైకి వచ్చాడు. నువ్వు కష్టపడి నువ్వు పైకి వస్తావు. ఇంట్లో దొంగని ఇంట్లో పట్టుకొచ్చి తినిపిస్తే నువ్వు పెద్దోడు ఎలాగవుతావు? సోమరపోతు అవుతావు. సోమరపోతులు తయారు చేసే కార్ఖానా అది. కరెక్ట్. అది ఇప్పుడు మన అంశం కాకపోవచ్చు, కానీ ఈ విషయానికి వస్తే, ఈ ప్రచారం విషయానికి వస్తే, ఇదే స్ట్రాటజీ కొనసాగిస్తే కంపెనీలు మరి బ్రాండ్ చంద్రబాబుని చూసి వస్తారా, లేకపోతే ప్రచారం చూసి వెనక్కి పోతారా? ప్రచారం చూసి ఎవడు భయపడతారు? ఒకవేళ పోతే ఏమండి, ఇప్పుడు వాళ్ళకి వీళ్ళు ప్రచారం చేసినందుకు ఏం చేయాలి? ఇప్పుడు 50 లక్షలు ఎంత తీసుకుంటున్నారు, కోటి మీకు ఫ్రీకి ఇస్తున్నాం అలా. అప్పుడు జబ్బు కడద్దు వాళ్ళకి. దీని స్ట్రాటజీ అది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇలాగ అరుతున్నారు అనుకోండి, ఇక్కడ ఎలాగ అరిచారు కాబట్టి వాళ్ళు ఫ్రీకి ఇచ్చేస్తున్నాం. ఫ్రీగా ఇచ్చిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కదా. ఇవ్వాలంటున్నా నేను. ఇప్పుడు ఆ ఉర్సు కంపెనీకి 50 లక్షలు కోటి తీసుకుంటున్నారు కదా. మీరు ఎలాగ అరుస్తున్నారు కాబట్టి వాళ్ళ నోళ్ళు మూయించడానికి మీద మీకు ఫ్రీకి ఇస్తున్నామని చెప్పాలి. అంచేత మీరు 2 ఏళ్ళు టైం ఇచ్చాం కదా, సంవత్సరాల్లోనే పెట్టండి అని చెప్పాలి. ఇది ఒక రకంగా మీరు అన్నట్టు ప్రభుత్వంలో ఉండే నాయకుల ఫెయిల్యూరే చెప్పలేకపోవడం. నేను అంటున్నది దీన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలండి. ఇప్పుడు అలా కదా మీరు అన్నట్టు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ హడావుడిలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు మిగతా వాళ్ళు ఎందుకు? 164 మంది ఎమ్మెల్యేలు ఎందుకండి ఎందుకున్నారు? రైట్, ఇది పాయింట్. దీంట్లో ప్రభుత్వం మీద ఇలా వీళ్ళందరూ కలిపి ఏమనాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవమానం జరుగుతుంది, వాళ్ళు ఉత్తినే ఇవ్వండి అని చెప్పాలి. నోరు మూసుకుంటారు. ఇంక ఎన్నాళ్ళు మాట్లాడతారు, అరుచుకుని మానేస్తారు. వీళ్ళు అదృష్టం ఏంటంటే మొదటి సంవత్సరంలో అరుతున్నారు వీళ్ళు. చివరిలో అరితే ప్రమాదం. అప్పటికి ఈ ఎస్టాబ్లిష్ అయిపోయి దీనిలో ఉద్యోగాలు గట్రా ఉంటాయి. కాబట్టి ఏమీ భయపడక్కర్లేదు ప్రభుత్వం. పెట్టుబడుల విషయంలో మీరు ఉదారంగా వాళ్ళకి మౌలిక వసతులు కల్పించవచ్చు, భూములు ఇవ్వచ్చు. ఊరికి ఎంతమంది విమలారెడ్డికి ఏం చేసిందని భూమి ఇచ్చాడు అక్కడ? దేనికోసం ఇచ్చారంటే క్రైస్తవులు అందరూ ఏకమవ్వండి, జగన్మోహన్ రెడ్డి గెలిపించండి. క్రైస్తవం అంటే అదే జగన్మోహన్ రెడ్డి. క్రైస్తవం అంటే జాలి, దయ, కరుణ,
యేసు ప్రభు గురించి మాట్లాడుకోవాల్సిన వాళ్ళు ముక్కల కింద నరికేసిన వాడు వెనకాల ఉండాలి వీళ్ళు. వాళ్ళకి పూర్తి వ్యతిరేకం కదా అది. అలాంటి వాళ్ళకి ఇస్తారా? కాబట్టి కమ్రేడ్స్ మీరందరూ కూడా జాగ్రత్తగా ఇలాగ ఆరోపణలతో ఫ్రీగా ఇవ్వండి అని చెప్పాలి. రైట్.